సామాన్య న్యూస్ కి స్వాగతం. గత 5 ఏళ్లలో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను తిరిగి పొందేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజలకు ఉపయోగపడే విధానాలు రూపొందిస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళగా పాలనకు శ్రీకారం చుట్టాం. 100 రోజుల ప్రణాళిక టార్గెట్ గా అన్ని శాఖల్లో సమీక్షలు చేస్తున్నాం. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన శాఖల్ని పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా 1857 కంటే ముందే బ్రిటిష్ దుర్మార్గపు పాలనపై తెలుగు నేల తిరుగుబాటు చేసిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఇది చైతన్యం కలిగిన ప్రాంతం. విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని కూడా లేని పరిస్థితిలో నాడు పాలన ప్రారంభించాం. అటువంటి పరిస్థితి నుంచి ప్రభుత్వాన్ని పట్టాలెక్కించాం. మాకున్న అనుభవం, ప్రజల సహకారంతో కొద్ది కాలంలోనే నెలతొక్కున్నాం. 120కి పైగా సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రథమంగా నిలిచాం. 16 లక్షల కోట్ల పెట్టుబడులకి ఒప్పందాలు చేసుకుని దేశ దృష్టిని ఆకర్షించామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. డెబ్బై 8వ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భాన భారతీయులకు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారికి, రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆసేతు హిమాచలం అత్యంత ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ భారతదేశానికి స్వేచ్ఛా స్వాతంత్రాలు అందించిన జాతి పిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, త్రివర్ణ పతాక రూపకర్త మన తెలుగు బిడ్డ పింగళ వెంకయ్య లాంటి మహనీయుల్ని, స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ముందుగా ఘన నివాళులర్పిద్దాం. 1857లో ప్రథమ స్వాతంత్ర పోరాటం జరిగిందని చరిత్ర చెబుతోంది. అయితే అంతకంటే ముందే బ్రిటిష్ దుర్మార్గపు పరిపాలనపై తెలుగు నేల తిరుగుబాటు చేసిందని చరిత్రకారులు చెబుతున్నారు. అటువంటి చైతన్యం కలిగిన గడ్డ మన తెలుగు గడ్డ. దేశంలోని తెలుగు వారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని కలలుగన్నాం. 1946లోనే విశాలాంధ్ర ఉద్యమం కోసం పోరాడాం. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 1956 నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ రాజధానిగా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. అనంతర పరిణామాలతో 2014లో రాష్ట్ర విభజనతో తెలుగు ప్రజలు 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇలా 60 ఏళ్లలో జరిగిన పరిణామాలతో ప్రతిసారి సవాళ్లతో రాష్ట్రం ప్రయాణం సాగింది. విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని కూడా లేని పరిస్థితిలో నాడు పాలన ప్రారంభించాం. ఎక్కడ కూర్చుని పని చేయాలో కూడా తెలియనటువంటి అనిశ్చిత పరిస్థితి నుంచి పాలన మొదలుపెట్టి రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు మళ్లీ ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో మొదటిగా కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించారు. అనంతరం పలువురికి సీఎం స్వయంగా భోజనం వడ్డించారు. పేదలతో చంద్రబాబు మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా క్యాంటీన్లు ప్రజలకి పూర్తిగా అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. పేదలకి కడుపు నిండా అన్నం పెడితే అదే మానసిక సంతోషాన్ని కలిగిస్తుందని అన్నారు. గుడివాడకు టీడీపీ ఎప్పుడు రుణపడి ఉంటుంది. గుడివాడలో 3 అన్న క్యాంటీన్లను పెడుతున్నాం. ఎన్టీఆర్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గం ఇది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమలకు వెళ్లిన ఎన్టీఆర్ అన్నదానానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.
మళ్ళీ నేను ఒకటే ఇక్కడ మాట్లాడుతున్నా, ఈరోజు అన్నా క్యాంటీన్కి మీరు ముందుకు రండి. ఇదొక స్ఫూర్తిగా తీసుకోండి. చాలా మంది వస్తున్నారు, 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఇస్తున్నారు. వారందరిని అభినందిస్తున్నా. దీనికి అన్నా క్యాంటీన్స్ కి అకౌంట్ నెంబర్ 3781816509 SBI అకౌంట్ ఓపెన్ చేశాం. IFSC కోడ్ SBI N0020541 ఈ నెంబర్ ఉంది. ఇది కూడా నేను ఎక్కడెక్కడ పేపర్లో ఇస్తా ఉంటాం, గవర్నమెంట్ వెబ్సైట్ లో పెడతాం. ఎవరన్నా పే చేయాలంటే డైరెక్ట్ కూడా వెబ్సైట్ ఉంది, annacantintrust.ap.gov.in. ఇది కూడా మీరు పెడితే ఎక్కడికక్కడ పంపించే పరిస్థితి వస్తుంది. మనందరం కలుద్దాం, సమిష్టిగా ఆలోచిద్దాం, సమిష్టిగా పనిచేద్దాం. మనం బ్రతకడమే కాకుండా మన పక్కనుండే పేదవాడిని కూడా పైకి తీసుకొచ్చే ఆలోచన చేద్దాం. ఈ రాష్ట్రంలో మళ్లీ ఈరోజు మీకు అందరికీ హామీ ఇస్తున్నా, ఈ ప్రభుత్వం మీ అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. 24/7 అందుబాటులో ఉంటాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నేను చెప్పింది కూడా మీరు ఫాలో అయితే చాలా ఈజీగా ఉంటుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ప్రజా సంపద దుర్వినియోగం చేసిన వారిలో ఎవరిని వదిలిపెట్టమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు. గత 5 ఏళ్లు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని పేర్కొన్నారు. శేషాచలం అడవుల్లో కొట్టేసిన ఎర్రచందనం కర్ణాటకలో అమ్ముకున్నారని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి షణ్ముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. మధ్యాహ్న భోజనానికి డొక్కా సీతమ్మ పేరు, పేదల ఆకలి తీర్చడానికి ఏర్పాటు చేసే క్యాంటీన్లకు ఎన్టీఆర్ పేరు పెట్టామని పవన్ కళ్యాణ్ వివరించారు. ఎదుటివాడి ప్రాణానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టే నేల, తన దేశపు సరిహద్దులు దాటి పరాయి దేశం మీద దండయాత్రని చెయ్యని నేల. అలాంటి నేల మీద ముష్కర మూకలు దండయాత్రలు చేసిన ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ నేల సంపదలని కొల్లగొట్టిన వర్తమానంలో నియంతృత్వ ధోరణితో ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూ ప్రభుత్వ ఖజానాన్ని, ఆస్తుల్ని దోపిడీ చేసిన ఎవరిని కూడా ఈ దేశ ప్రజలు కాలానుగుణంగా వీరందరికీ చాలా బలమైన గుణపాఠాలు నేర్పారు. అలాంటి ధైర్య సాహసాలతో నిండి ఉన్న నా భారతదేశ ప్రజలకి, నా అన్నదమ్ములకి, నా అక్క చెల్లెళ్ళకి, పెద్దలకి, పిన్నలకి, మహిళలకి, మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి యువతీ యువకులకి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వేడుకలకు విచ్చేసిన ప్రజాప్రతినిధులు, అధికార అనధికార ప్రముఖులు, జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఒక దేశపు ఆర్థిక పురోగతి, దానికున్న సహజ వనరులు, మానవ వనరుల కంటే కూడా ఆ దేశాన్ని నడిపిస్తున్న నాయకుల సమర్థత, సమగ్రత, ప్రతిభ, వారి దార్శనికత మీద ఆధారపడి ఉంటుంది అని నాని పాల్కీవాల గారు చెప్తారు. ఈ 78 ఏళ్ల కాలగమనంలో, అత్యంత కష్టకాలంలో విభజన కల్లోలాలని తట్టుకుంటూ, దేశ సమగ్రతని కాపాడుకుంటూ, డ్యాములు కట్టి, కాలువలు తవ్వి, హరిత విప్లవం కోసం రంగం సిద్ధం చేసిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశాన్ని ముందుకు నడిపించిన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టిన అపర దుర్గాదేవిగా పేరు తెచ్చుకుని అభివర్ణించబడే ఇందిరాగాంధీ గారు, మీరు హిస్టరీ కాదు, మీరు జాగ్రఫీని సృష్టించారనే పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ గారు ఉన్నారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్న బంగారు నిల్వలు కూడా అమ్ముకోవాల్సిన దుస్థితిలో తన మేధా సంపత్తితోటి, విశిష్టమైన రాజకీయ అనుభవంతో ఆర్థిక సంస్కరణలు పట్టుకొచ్చి భారతదేశాన్ని తిరిగి ప్రపంచ పటంలో పెట్టిన గొప్ప వ్యక్తి, దార్శనికుడు పివి నరసింహారావు గారు ఉన్నారు. ప్రతి దశాబ్దానికి భారత భూభాగం మీద దండయాత్ర చేసే శత్రు దేశాలకి, వాటిని నడిపించే నాయకులకి వారి దేశ ఆర్థిక మూలాలు కానీ,
మొత్తం కదిలిపోయేలా, వారి మూలాలు కదిలిపోయేలా, శత్రు దేశాల మూలాలు కదిలిపోయేలా పోఖ్రాన్లో అణుబాంబుని పేల్చి భారతదేశ స్థాయిని చూపించి ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసిన సింహరాజం శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు. తుంగభద్ర డ్యాం వద్దకు కొన్ని గేటు విడిభాగాలు చేరుకున్నాయి. గురువారం రాత్రి మరికొన్ని రానున్నాయి. ఈ నెల 10న భారీ ప్రవాహంలో 19వ నెంబర్ గేటు విరిగి కొట్టుకుపోయింది. విరిగిన గేటు నుంచి 6 రోజులుగా దిగువకు 45 టీఎంసీల నీరు వృధాగా వెళ్తుంది. ఈ నేపథ్యంలో తాత్కాలిక గేట్ ఏర్పాటుకి ప్రయత్నిస్తున్నారు. సీఎం చంద్రబాబు చొరవతో గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడిని అధికారులు పిలిపించారు. ఆయన పర్యవేక్షణలో తాత్కాలిక గేటు అమర్చాలని నిర్ణయించారు. భారీ గేటు కావడంతో దీన్ని 5 ముక్కలుగా తుంగభద్ర బోర్డు అధికారులు తయారు చేయించారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. సూపర్ 6 పథకాల గ్యారంటీకి కట్టుబడి ఉన్నామని సందర్భంగా లోకేష్ తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం తెలుగు నేల చాలా కార్యక్రమాలు చేసిందని చెప్పారు. దేశ స్వాతంత్ర్యం కోసం గుంటూరు జిల్లా వాసులు చాలా మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఈ రోజు వేడుకలు తనకు జీవితం మొత్తం గుర్తుంటుందని మంత్రి నారాయణ స్వామి లోకేష్ వ్యాఖ్యానించారు. స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అదేవిధంగా ఉత్తమ అధికారులు, సిబ్బందికి మంత్రి లోకేష్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగలక్ష్మి, రేంజ్ ఐజీ, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. Salman God! Kande! Just act! Again, act! Salman God! Ojo! Just act! Again, act! Again! జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు వారి అమృత హస్తాలతోటి మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు. పింగళి వెంకయ్య గారి జ్ఞాన తేజం, విజ్ఞాన బీజం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ నేతల చిత్రపటాలకి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ వేడుకల్లో శాసన మండలి ప్రతిపక్ష నేతలు ఎల్లాపిరెడ్డి, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, విడతల రజనీ, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ వైవి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండే రోజు, బానిస సంఖ్యలను తెంచుకున్న రోజు, మనందరికీ స్వేచ్ఛ వాయువులు పంచిన రోజు ఈ రోజు. రాష్ట్ర ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులందరికీ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడంలో ఎందరో సమరయోధులు తమ ప్రాణాలను పణంగా పెట్టారని చెప్పారు. వారి జీవితాలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచిన సందర్భంగా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా దేశ గౌరవం పట్ల ఒక స్ఫూర్తిదాయకమైన ఆలోచనతోటి, భావోద్వేగాలతోటి ఈ రోజున ప్రజలందరూ కూడా ఆ స్వేచ్ఛా ఫలాలని అనుభవిస్తూ జాతిని గౌరవించుకునే విధంగా ముందుకు నడుస్తున్న ఈ తరుణంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పెద్దలు వేణుగోపాల్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు చంద్రగిరి యేసురత్నం గారు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు గారు, ఇంకా లాల్పురం రాము గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పార్టీకి సంబంధించిన
ముఖ్య నాయకులంతా కూడా పాల్గొన్న ఈ వాతావరణాన్ని చాలా సంతోషంగా, భావాలు కలిసే విధంగా, ఒక ఐక్యతని సాటే విధంగా ఈ స్వాతంత్ర వాతావరణాన్ని మేము ఈ రోజున జరుపుకోవడం చాలా సంతోషదాయకం. అయితే ఈ సందర్భంగా ప్రజలంతా కూడా ఒక ఆలోచన ముందుకి దేశానికి సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించి కానీ ఉన్న వాతావరణంలో అనైక్యతను వదిలి ఐక్యంగా ముందుకు సాగడానికి కావాల్సిన వాతావరణాన్ని తీసుకోవాలి అని ఈనాడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజల మాన ప్రాణాలు బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో నిర్వహించిన సంగీత నృత్య పోటీలు ఉత్సాహంగా సాగాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని ప్రదర్శన ఏర్పాటు చేశారు. కళాకారులు ఉల్లాసంగా పాల్గొని పోటీల్లో తమ ప్రతిభను చాటారు. పోటీలు ముగిసిన అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అతిథులు తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం అట్టహాసంగా జరిగాయి. ఏటి అగ్రహారం ఎస్కేబిఎం హై స్కూల్లో ఎమ్మెల్యే గల్లా మాధవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఎందరో త్యాగమూర్తుల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల జీవితాలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గుంటూరు నగరాన్ని 400 కోట్లతో అభివృద్ధి చేశామని నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా సంక్షేమ ఫలాలు అందించామని చెప్పారు. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆడంబరంగా జరిగాయి. తొలుత గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడు, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు మేయర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గౌరవ వందనం చేశారు. అనంతరం ఎన్సీసీ విద్యార్థుల నుంచి మేయర్ గౌరవ వందనం స్వీకరించారు. విధి నిర్వహణలో ప్రతిభ చూపిన కార్పొరేషన్ ఉద్యోగులకి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మేయర్ మాట్లాడారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మహనీయులు ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. దేశానికి వారు చేసిన సేవలను నేటితరం స్మరించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల ఆశయాలకు ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, గుంటూరు కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. డెబ్బై 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు, గౌరవనీయులు నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్లకు, వివిధ విభాగాల అధికారులకు, క్రింది స్థాయి సిబ్బందికి, ఇక్కడ విచ్చేసినటువంటి విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, నగర ప్రజలందరికీ కూడా ముందుగా
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆగస్టు 15వ తేదీ ప్రతి ఒక్క భారతీయుడికి చాలా ముఖ్యమైనటువంటి రోజు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ అర్బన్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నగర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అనాథ పేద విద్యార్థులకి పుస్తకాలు మరియు 2 నెలలకి సరిపడా నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేశారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ చిన్నారులతో కలిసి కేకును కట్ చేసి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని, భవిష్యత్తులో మంచి ఉద్యోగం సాధించాలని ప్రభాకర్ ఆకాంక్షించారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన డేగల యూత్ సునీల్ మరియు హనీఫ్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో కొండపు శేఖర్, కోనాకొండలు, డేగల యూత్ మరియు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక శుభ సందర్భంలో 78వ స్వాతంత్ర్య వేడుకలలో మా ప్రియులు డేగల ప్రభాకర్ గారిని మీరు ప్రేమించి చేయించున్న ప్రతి కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించున్న శ్యామలనగర్ శ్రీ వెంకటేశ్వర బాలకుటి స్కూల్ నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల పూర్వ విద్యార్థి డాక్టర్ ఎం రాజేష్ ఆర్థో డెంటిస్ట్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రిన్సిపల్ సుధా మాధవి మరియు అతిథులు జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎం రాజేష్ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే దేశభక్తిని పెంపొందించుకోవాలని, దేశం పట్ల విధేయత కలిగి ఉండి పురోగతికి కృషి చేయాలని డాక్టర్ రాజేష్ తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటంలో అమరులైన త్యాగశీలుల్ని స్మరించుకుంటూ వారి త్యాగ ఫలితమే నేడు భారతదేశ స్వాతంత్ర్య దేశంగా అవతరించిందని విద్యార్థులకి గుర్తు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుధా మాధవి మాట్లాడారు. తమ పాఠశాలలో విద్యార్థులకి విద్యతో పాటు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ముందుకు సాగాలని తెలుపుతున్నట్లు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విద్యార్థులంతా ఎంతో ఉత్సాహంగా మువ్వెన్నెల జెండాలతో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమాల్ని రంగులద్దారు. And happy morning and happy Mr. Sir, nice sir, and to all the children, parents and the teachers. I don't want to tell much because you are waiting for other programs, but just remember that we are here happy like this just because of the struggles. How many years back those people have done the struggles? This freedom struggle, 78 years back, 1947. Because of that we are enjoying. Is it not so? We are enjoying the freedom, yes. But now you should remember one more thing. You have to give. Remember this important point. You have to give freedom to all the negative points in your mind. Your mind will be having, everyone will have negatives and positives. Are they correct? Nobody will be perfectly positive. Some negatives will be there. Yes or no? Try to overcome all those. Maybe if you don't have any negatives, it's really good. You appreciate yourself and you continue it. If you have all positives, it's good. But if you have some negatives, you should only analyze. You are the best person to analyze yourself. Just reduce all those and give freedom to them, let them go on. Your mind should be full of positive thoughts. Whatever the negatives are there, jealousy it may be, or it may be the anger, emotional imbalance. These are all negatives, no? They are not good. So have a fight, start that fight and win over that and be positive, that's it. Then you will become a wonderful person, and as Rajesh told, really learn values and learn how to live a happy life. Then you will be the wonderful person. It's not just money. Okay, there are so many things which will make you happy. Explore what those are and then achieve them. All the best to all. Thank you. Signing out to all my respected teachers, students, and all the teachers whom I have seen from my childhood. A very good morning, and I wish you all a very, very happy Independence Day. It's a very nostalgic feeling to come back here to a very familiar place. I always used to sit there, see
being the chief guest, I am really very delighted to be here as a chief guest and addressing you people at this moment. As we all know, we gathered here to celebrate the 78th Independence Day celebrations of our nation, which marks a very special place in our hearts. It's because of all the sacrifices and the relentless efforts what our leaders have kept to gain the independence and the freedom which they have given us, which we are enjoying today. So I always bow them and I respect them for all the sacrifices they all have made, and they gave us all this freedom to which we are enjoying. Independence Day not only marks the milestone of independence, but also shows us the courage, unity and determination what our leaders have spread through their actions, and what all we should be learning from them. And I also request we all should be very loyal and determined to help this nation to progress into the near future, which will be more brighter than today. And I want to briefly tell how this institution and teachers have changed my life and what they have made for what I am standing here today. Apart from all the subjects in the curriculum, they have taught me many life-changing lessons like morals, ethics, values, how to be compassionate, how to be humble, and how to treat other people. And I promise that I will continue them and help to serve the society with all the good deeds which I have imbibed from this institution. And students, always remember that life is always dynamic, and there will be lots of ups and downs, and there will be lots of hills and valleys. No successful leader in this world has ever gained a success without the hardships. For instance, let's take Dr. Abdul Kalam, who is the 11th president of our nation. He has gone through many hardships. He came from a very poor family. He was the son of a boat owner. And to meet the family expenses, he used to do jobs even in the schooling days. There was once a situation where his help from the institution, what we call as the money help which the institution gives for a good student that came here when he was not able to meet the deadline of his project. Then he took it as a challenge, he impressed his dean and he met the deadline. After that, he never looked back in his journey. He went on to join as in the aeronautical organization in Chennai. After that, he headed the organization and he had led many more organizations in India and went on to become the President of India. So we all should take inspiration from such people and remember that the life is always dynamic and you should be ready to face the challenges and upcome them and invite the change what they are giving. And I also want to make a good statement given by the sage and a philosopher who is a Chinese. His name is Confucius. When a student asks him what is knowledge, he says knowledge is that what you hold and what you serve. And also the knowledge is that what you don't know and what you are ready to learn. So always have an open mind and be ready to invite things from the people around you. Always have open ears and open eyes to see the change and to invite the ideas and invite knowledge from the people around you. And I would like to conclude my speech by telling only one statement. Why we are all joining schools or institutions? We join here to learn and we exit from here to serve the society. We should learn and give the knowledge in a positive way so it multiplies and gives us a better future. Thank you very much once again for giving me this opportunity, ma'am. And Jai Hind.
గుంటూరు నల్లపాడు బాసర కాన్సెప్ట్ స్కూల్ నందు 78వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగే జాతీయ జెండాను చైర్మన్ సాదినేని మురళీ మోహన్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాదినేని మురళీ మోహన్ మాట్లాడారు. దాదాపు 2 శతాబ్దాల పాటు బ్రిటిష్ వారి చెరలో మగ్గిపోయిన భారత జాతికి ఆగస్టు 15న విముక్తి లభించిందని తెలియజేశారు. 1857లో సిపాయిలు తిరుగుబాటుతో స్వాతంత్రోద్యమ పోరాటం ప్రారంభమై 90 ఏళ్ల పాటు అలుపెరగని భారతీయులంతా పోరాటం కొనసాగించారని, 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని విద్యార్థులకు గుర్తు చేశారు. అటువంటి మహనీయుని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని, బాల్యదశ నుంచే మంచి అలవాట్లను అలవర్చుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో స్కూల్ ఆవరణలో విద్యార్థులు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. ఎందుకంటే ఒకరి కింద బానిసలాగా బతికినటువంటి పరిస్థితి, ఈ బానిస సంఖ్యలకు తెరపి అహింసతో స్వాతంత్రాన్ని సంపాదించాలి అనేటువంటి ఉద్దేశం స్మరించుకుంటూ విద్యార్థిని విద్యార్థి దేశస్తుల పాలనలో మగ్గిపోయి ఉన్నాం. ఉపాధ్యాయులకు, విద్యార్థిని విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు, మా శ్రేయోభిలాషులకి అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం రాకముందు దాదాపుగా 200 సంవత్సరాలు మరి మనం బ్రిటిష్ వారి పరిపాలనలో మగ్గిపోయి ఉన్నాము. అందరికన్నా కూడా చాలా గొప్పగా చెప్పుకోవలసినటువంటి విషయం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశంలో అనేక మతాలు, అనేక కులాలు, అనేక ప్రాంతీయులు ఉన్నప్పటికీ మేమందరం ఒకటే అనేటువంటి నినాదంతో భిన్నత్వంలో ఏకత్వంగా మరి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో మన దేశం చెప్పుకోదగినటువంటి విషయము. అదేవిధంగా జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియసి అంటారు. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, జన్మించినటువంటి స్థలము స్వర్గం కన్నా గొప్పది అని. మరి అలాంటి భారతదేశంలో మనమందరము ఉన్నందుకు గర్వపడుతూ ఉన్నాము. యావత్ భారతదేశం ఈరోజు ఒక పండుగలా జరుపుకుంటుంది. మన భారతదేశంలో అనేక కులాలు, అనేక మతాలు, మరి వారి వారి కులాలకి, వారి వారి మతాలకు సంబంధించినటువంటి అనేక పండుగలు ఉన్నప్పటికీ మరి యావత్ భారత్ మొత్తం జరుపుకునేటువంటి పండుగ ఈ స్వాతంత్ర దినోత్సవం. ఈ స్వాతంత్ర దినోత్సవంన అందరూ కూడా మరి మంచి నడవడికను కలిగి ఉండి యూత్ మొత్తం కూడా మరి భారతదేశం అంటే దేశం నాకేమిచ్చింది అనే దానికన్నా కూడా దేశానికి నేనేం చేశాను అనే నినాదంతో ప్రతి ఒక్క యువకులు ముందుకెళ్లాలని కోరుతున్నాము. అందరూ కూడా మరి మన ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క కోరిక మీదకి మన దేశం గర్వించేటువంటి స్థాయిలో మరి యావత్ భారతదేశం మొత్తం కూడా యూత్ అంతా కూడా ప్రతి ఒక్కరూ ముందుండి నేను దేశానికి ఎంతో కొంత చేయాలి అనేటువంటి నినాదంతో ముందుకెళ్లాలని కోరుచున్నాము. కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని టీడీపీ సీనియర్ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చొరవతో రాజధాని అమరావతికి మహర్దశ పట్టిందని అన్నారు. స్వాతంత్ర దినోత్సవం నాడే తన జన్మదినం కావడం ఆనందంగా ఉందని తెలిపారు. టీడీపీ సీనియర్ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య జన్మదిన వేడుకలు గుంటూరు ఏటుకూరు గ్రామంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉగ్గిరాల సీతారామయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని మెగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరిగింది. అలాగే 16వ డివిజన్ కార్పొరేటర్ దాసరి లక్ష్మీ దుర్గా వాసు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకి నూతన వస్త్రాలు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బర్త్డే కేకును సీతారామయ్య కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. అదేవిధంగా సినీ హీరో శ్రీహరి జయంతి కూడా ఆగస్టు 15 కావడంతో సీతారామయ్య ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు పార్టీ పరంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందించేందుకు తనకు నామినేటెడ్ పదవి లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గుంటూరు నగర ప్రముఖులు, ఎన్డీఏ కూటమి నేతలు సీతారామయ్యను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు 78 సంవత్సరాలు 77 సంవత్సరాల నుండి 75లో అడుగు పెడుతున్నాం. ఎంతోమంది మహానుభావులు వారి ప్రాణాలు అర్పించి సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి అలాంటి వేల మంది ప్రాణాలు అర్పించి మనకు స్వాతంత్రాన్ని ఇచ్చిన రోజు. ఆ రోజున నేను జన్మదినం చేసుకోవడం అనేది ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మన వాళ్ళందరూ కూడా ఎవరైతే జనసేన, మన బీజేపీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి, అభిమానులు, మరి మాకు బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఎంతో అభిమానంతో నా దగ్గరికి వచ్చి నన్ను అభిమానించి నాకు మంచి ఆరోగ్యం, ఆయుష్, మంచి ఒక పదవి రావాలనే ఒక ఆలోచనతో మన వాళ్ళందరూ కూడా చాలా సంకల్పంతో ఉన్నారు. అలాంటి సంకల్పాన్ని నిజం చేయడానికి మన కమసాని చంద్రశేఖరరావు గారు ఎంపీగా రావటం, వారితో నేను ప్రయాణం చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈ రోజున మన శ్రీహరి గారి సినిమా యాక్టర్ రియల్ స్టార్ శ్రీహరి గారు కూడా ఆయనది కూడా బర్త్డే, ఆయన ఫ్రేమ్ ఒకటి పెట్టుకొని పూలదండ గురించి ఆయనకు కూడా నివాళులర్పించాం. అలాంటి స్నేహితులు లేకపోవడం నాకు చాలా లోటు, పెద్ద లోటు. ఎందుకంటే జంట నగరాల్లో హైదరాబాదు, సికింద్రాబాద్లో అలాంటి వ్యక్తులు కూడా నేను కోల్పోవడం జరిగింది. ఈ రోజున మరి ఎంతో పెద్ద ఎత్తున ఎన్నో గ్రామాల నుంచి వేరే తెనాలి, పొన్నూరు, మంగళగిరి, బాపట్ల నుంచి కూడా నా మీద అభిమానంతో వచ్చి వారి ఆశీస్సులు అందజేశారు. అలాగే వారికి ఎప్పుడు కూడా ఇటు కులం తరపున, పార్టీ తరపున ఏ ఇబ్బంది వచ్చినా కూడా అన్ని కులాల వారు నా దగ్గరికి, చిన్న ఇబ్బంది వస్తే గుంటూరు జిల్లాలో నా దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు నాకు చేతనైనంత వరకు వాళ్ళకి సహాయం చేస్తాను. అలాగే భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఎప్పుడైనా సరే ఏ ఇబ్బంది వచ్చినా నా దగ్గరికి వచ్చి వారి సమస్యలు పరిష్కరించే విధంగా ఎవరికి ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని మనం మరి కల్పించుకొని అందరూ ఆశీస్సులు పొందాను. అలాంటి ఇంకా కూడా, ఎందుకంటే ఒక పదవి వస్తే అదొక బాధ్యతగా, ఒక బరువుగా మనం దాన్ని గుర్తుపెట్టుకొని ఎప్పుడైతే మనం 10 మందికి సహాయపడతామో అప్పుడు మనం సంఘంలో ఒక స్థాయిలో ఉండటానికి అవకాశం కల్పించే విధంగా మరి ఉంటారు కాబట్టి అందరూ. అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మరి మోడీ గారు అందరూ కూడా కలిసి ఒక కూటమిగా ఏర్పడి 168 సీట్లతో మరి గెలిపించి ఇవాళ ఒక మంచి వాతావరణాన్ని జనం చాలా ఆనందంగా ఉన్నారు. అలాంటి వాతావరణంలో నాకు ఈ రోజు అందరూ శుభాకాంక్షలు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. నంబూరులోని వివా వివిఐటి విద్యా సంస్థల ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, స్పోర్ట్స్ విభాగాల నేతృత్వంలో హరికర్ తిరంగా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లెఫ్టినెంట్ కల్నల్ రవిశేఖర్ సిన్హా హాజ్డే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వివా వివిఐటి ఎన్సీసీ విద్యార్థులు గౌరవవందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు దేశభక్తి గీతాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.